మేడ్చల్ జిల్లా అల్వాల్ మెయిన్ రోడ్లోని మీ సేవా కేంద్రంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మీ సేవలో దళారీ వ్యవస్థ, అధిక ఫీజుల వసూలు వంటి ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు ఉమ్మడి రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఏపీ ఆనంద్ కుమార్ తెలిపారు. తమ విచారణ లోపల అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, వీటిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని అన్నారు. విచారణపై రిపోర్టును పై అధికారులకు అందజేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మీ సేవతో పాటు మీ సేవకు పక్కనే మీ సేవా కేంద్రానికి ఆనుకుని ఉన్న జిరాక్స్ నోటరీ సెంటర్లో నోటరీ సెంటర్లో కూడా లబ్ధిదారులు లేదా వినియోగదారుల పేర్లు రాయకుండానే కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, అక్రమ స్టాంప్ పేపర్లు గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం, మా డీజీ గారి ఆదేశం ప్రకారం, మా జేడీ గారి ఆదేశం ప్రకారం ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది మా యొక్క స్టాఫ్తో సహా. ఈ సర్ప్రైజ్ చెక్ చేస్తూ ఉండగా కొన్ని లోపల మాకు దాదాపు కొంతమంది ఎవరైతే అప్లికెంట్స్ ఇక్కడికి వచ్చి సర్వీసెస్ యూటిలైజ్ చేసుకున్నారో వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయడం జరిగినప్పుడు కొన్ని అవకతవకలు కొన్ని బయటపడ్డాయి. అవన్నీ కూడా ఇంకా ప్రాసెస్ ఉంది, వెరిఫికేషన్ నడుస్తూ ఉంది. ఈ మధ్యలో మాకు కొంచెం సస్పిషియస్గా అనిపించిన ఈ యొక్క శ్రీదేవి జిరాక్స్ సెంటర్ అని చెప్పేసి దీని పక్కనే ఉంది. మన ఏదైతే ఈ మేసేవా సెంటర్ అల్వాల్ ఉందో దాని పక్కనే ఈ యొక్క శ్రీదేవి జిరాక్స్ సెంటర్ ఉంది. అక్కడ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఆ వెరిఫై చేస్తే కొన్ని మాకు సైన్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎంటీ, అంటే ఆ పేరు, సన్ ఆఫ్, ఏజ్ అట్లాంటివి ఏమీ లేవు, కానీ సంతకం పెట్టి ఉంది కన్సర్న్ ఆఫీసర్ది. అట్లాంటి ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, అఫిడవిట్స్, అడ్వకేట్ గారు సంతకం పెట్టిన అఫిడవిట్స్ పైన ఎవరి పేర్లు లేవు. ఎవరి పేర్లు రాసుకుంటే అది వాళ్ళకే చెందినట్టుగా అయిపోద్ది అన్నమాట. అట్లాంటివన్నీ ఎంటీ ఉన్నాయి. అవన్నీ కూడా చూడడం జరిగింది. ఇమీడియట్గా మేము లోకల్ పోలీస్ స్టేషన్ అయిన అల్వాల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. సో ఆ ప్రాసెస్ కూడా నడుస్తూ ఉందండి. లో ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, వాళ్ళకి ఏం కనెక్ట్ ఉన్నాయి, ఇందులో ఏమైనా కానీ అవకతవకలు ఉన్నాయనే కోణంలో మేము దర్యాప్తు చేస్తున్నామండి. ఇంకా ఇప్పటివరకు అయితే ఇంకా దర్యాప్తులో ఇంకా ప్రొసీడ్ అవుతున్నాము. అట్లాంటి నగదు ఇప్పటివరకు అయితే ఏం దొరకలేదు. నగదు దృష్టికి వచ్చిన ఈ విషయాలపైన ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం? అదే మేము ఒక రిపోర్ట్ తయారు చేసి మా డీజీ గారి ద్వారా గవర్నమెంట్కి పంపించడం జరుగుతుందండి. లేదు, ఇప్పుడు వెరిఫికేషన్ నడుస్తూ ఉంది. సర్ప్రైజ్ చెక్ కదా, వెరిఫికేషన్ అనేది నడుస్తుంది. అదే ఇప్పుడు చర్యల కోసం అని చెప్పేసి ఇమీడియట్గా, ఎందుకంటే అది దాంట్లో చాలా విషయాలు ఇన్వెస్టిగేషన్కి అవసరమైన చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి మేము లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. లోకల్ పోలీస్ వాళ్ళు వచ్చి ఇమీడియట్గా దాని మీద చర్య ఆల్రెడీ ప్రారంభించారండి.